ఇస్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. అప్పుల బాధల నుంచి, అనారోగ్యాల నుంచి, గొడవల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, పాప బానిసత్వం నుండి విడుదల పొందాలనుకుంటున్నారా? క్రీస్తు ప్రభు వారి యొద్ద మనకి సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని. క్రీస్తు ప్రభు వారు మనల్ని సంపూర్తిగా విడిపిస్తారు. క్రీస్తు ప్రభు వారు చేసిన శిలువ త్యాగము ద్వారా మనకు విడుదల. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రోజు రాత్రి ముందేమో ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం వారిని పట్టుకోవడానికి వస్తుంది. ఆ రోజు దేవుడు చెప్పిన మాట, ఐగుప్తీయుల్ని మీరు ఇంకెన్నడూ చూడరని. ఆ రోజు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలు ప్రజల్ని 6 నెలలపై నడిపించి ఒడ్డుకు చేర్చి ఫరో సైన్యాన్ని అదే సముద్రంలో ముంచేశారు. ఇశ్రాయేలు ప్రజలు మరెన్నడూ కూడా ఐగుప్తులను చూడలేదు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే సమస్యతో బాధపడుతున్నారా? క్రీస్తు ప్రభు మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి. మన శక్తి మీద కాదు, మన బలం మీద కాదు, మన ధనం మీద కాదు, మనుషుల మీద కాదు, యెహోవా మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి. దేవుడు మీకు సంపూర్ణమైన విమోచన, విడుదల అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు మనకి సంపూర్ణమైన సమాధానాన్ని దయచేస్తారని. దేవుడిచ్చే సమాధానం లోకం ఇచ్చినట్టు కాదు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ ప్రభువు వస్త్రపు చెంగును ముట్టుకోగానే స్వస్థత పొందింది. ప్రభువు చెప్పిన మాట, సమాధానం కలిగిన దానివై ఇంటికి వెళ్ళమని. భయంతో, ఆందోళనతో, భవిష్యత్తు కోసం భయంతో ఉన్నారా? ఇంట్లో సమాధానం లేదా? క్రీస్తు ప్రభు వారు సమాధానకర్త. ఆయన సమాధానాన్ని కలగచేస్తారని. అలాగే దేవుడు మనకి సంపూర్ణమైన సంతోషం ఇస్తారని. దేవుడు కార్యం నెరవేర్చి, మన కన్నీటిని తుడిచి, మన కొదవును తీర్చి, సమృద్ధిని అనుగ్రహించి, మన జీవితాన్ని బాగు చేసి మనం సంతోషపరుస్తారని. కీడు అనుభవించిన ఏండ్ల కొలది, కష్టపడిన ఏండ్ల కొలది, అవమానం అనుభవించిన సంవత్సరాల కొలది, నిందలు భరించిన సంవత్సరాల కొలది దేవుడు మనకి సంతోషం ఇస్తారని, సంపూర్ణమైన సంతోషం ఇస్తారని. దేవుడు మనల్ని సంపూర్ణమైన జ్ఞానంతో నింపుతారు, సంపూర్ణమైన ఆత్మశక్తితో నింపుతారు, సంపూర్ణమైన బలం మనకి ధరింపచేస్తాడని. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవమంగళ దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆత్మశక్తి, సంపూర్ణమైన జ్ఞానము వారికి దయచేయమని, దీవెనలు కుమ్మరించమని, వారి పక్షాన మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.